గత నెల రోజులుగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన కుమారుడైన డాక్టర్ చైతన్యారెడ్డి అను నాపైన ఎంపీ అవినాష్ రెడ్డి పైన షర్మిల సునీత దస్తగిరీలు చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని డాక్టర్ చైతన్యారెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే గత నెల రోజులుగా పొలిటికల్ గెయిన్స్ కోసం మా మీద అవినాష్ గారి మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి తప్పక రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్గా ఈ కేసులో మెయిన్ కుట్ర స్టార్ట్ అయింది ఎప్పుడైతే మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర స్టార్ట్ అయింది. అది ఫైనల్గా పాయింట్ దేనికి వచ్చిందంటే ఈ ఎలక్షన్ల కోసమే. అంతే, ఈ ఎలక్షన్ల కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫేమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి అలిగేషన్స్ మరీ ఎక్కువైపోయింది. దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను, ఆధారాలు లేవంటున్నానంటే, మీరు సిబిఐ ఛార్జ్షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఒక్క ఛార్జ్షీట్ తప్ప, ఒక ఛార్జ్షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు. ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు. ఎగ్జాంపుల్, గూగుల్ టేక్అవుట్ అన్నారు. గూగుల్ టేక్అవుట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? ఎనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని. గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు. ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు. అందుకు ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ని కూడా ఎవిడెన్స్లా కూడా చూపించలేకపోతున్నారు. ఇంకా ఈ దస్తగిరి స్టేట్మెంట్లో అదొక్క ఆధారం, దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కరినే పట్టుకొని మా మీద ఊరికి అలిగేషన్స్ చేస్తున్నారు. ఆయన చెప్పిందే మళ్ళీ చెప్పి సునీత కానీ షర్మిల గారు కానీ ఆ దస్తగిరి చేసిన ఆరోపణలే పదే 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 మీడియా ముందు చెప్పడము, వాటిని నిజం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్లో దస్తగిరి అనే వాడిని ఎంత పావులా వాడుకున్నారో, వాడితో సిబిఐ ఎంత లాభచాడి ముందే ఒప్పందం చేసుకుందో, సునీత ముందే దస్తగిరితో ఎలా ఒప్పందం చేసుకునేదని కొంచెం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దస్తగిరి అనే వ్యక్తి ఎలా అప్రూవల్గా మాడారు అంటే, ఇది ఒక పెద్ద కుట్రే జరిగింది వెనకాల. ఏంటంటే దస్తగిరి ఆగస్టు నెల 21వ సంవత్సరం ఆగస్టు నెలలో 161 అంటే సిబిఐ ముందు, అలాగే 164 అంటే మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటే నేనే మర్డర్ చేశాను అనే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యూజువల్గా మర్డర్ చేసిన వ్యక్తి నేను మర్డర్ చేశాను అని చెప్పి సిబిఐ వాళ్ళు ముందు కానీ మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిబిఐ వాళ్ళు సిబిఐనే కదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆ దస్తగిరి అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. సో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయకపోగా స్టేట్మెంట్ ఇచ్చిన 2 నెలల తర్వాత, 1.5 నుంచి 2 నెలల తర్వాత దస్తగిరి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటాడు. అంటే మర్డర్ చేసిన వ్యక్తి నేను చేశానని ఒప్పుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫస్ట్ అరెస్ట్ చేయలేదు, అది పెద్ద తప్పు. అరెస్ట్ చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు దానికి సిబిఐ యాంటిసిపేటరీ వేసిన వెంటనే ఆ తర్వాత సిబిఐ కౌంటర్ వేయాలి. అంటే యాంటిసిపేటరీ బెయిల్కి మద్దతు తెలుపుతున్నట్లా, లేదు బెయిల్ ఇవ్వకూడదు, నేను అరెస్ట్ చేయాలని. దానికి సిబిఐ ఎంత ఘోరంగా దస్తగిరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన మాకు కోఆపరేట్ చేస్తున్నాడు అని నో అబ్జెక్షన్ చెప్పింది. సో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే సిబిఐ కానీ సునీత కానీ అబ్జెక్షన్ చెప్పలేదు, ఒక మర్డర్ చేశానని ఒప్పుకున్న వ్యక్తిని. ఇది ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నంత వరకు వీళ్ళు అబ్జెక్షన్ చెప్పుకోకుండా ఎందుకు సిబిఐ ఇంత వెయిట్ చేస్తుంది, దానికి బెయిల్ వచ్చేంత వరకు ఎందుకు సహకరించిందంటే ఇది ముందే ఒప్పందం అన్నమాట. అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. ఇది ఎందుకంటే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఒకటి, సెక్షన్ 306 సబ్ క్లాస్ 4 ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక మర్డర్ కేసులో అప్రూవల్గా మారితే అతను కంపల్సరీ జైల్లో ఉండాలి. ఎప్పటి వరకు? ట్రయల్ అయిపోయినంత వరకు జైల్లో ఉండాలి. ఆ ట్రయల్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వని, ఎప్పుడైనా ఎండ్ అవ్వని, 10 ఏళ్ళు బట్టి 20 ఏళ్ళు బట్టి అప్రూవల్గా అంటే క్షమాభిక్ష పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా జైల్లో ఉండాలి. ఒకే ఒక సబ్ క్లాస్ ఏంటంటే ఎక్సెప్ట్ అతను బెయిల్లో ఉంటే, ఆల్రెడీ బెయిల్ వచ్చింటే తప్ప ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వాలి, జైల్లో ఉండాలి ట్రయల్ అయిపోయిన వరకు. సో సిబిఐ ఏంటంటే ఈ దస్తగిరికి
నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకో, మీ అబ్జెక్షన్ చెప్పము, నేను అప్రూవల్గా మార్చేస్తాను. నార్మల్గా ఎవరైనా అప్రూవల్ ఎందుకు మారుతారంటే వాడు చేసిన దానికి పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు అని అనుకొని అప్రూవల్గా మారుతాడు. అలా అప్రూవల్గా మారినోడికి ఏంటంటే ఖచ్చితంగా జైల్లో ఉండాలి. అలాంటి వాడే తప్పు తెలుసుకొని జైల్లో ఉండాలని తెలుసుకుని వాడు అప్రూవల్గా మారితే అది కరెక్ట్. బట్ సిబిఐ ఏం చేసింది, యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వాడిని అప్రూవల్గా మార్చింది. మామూలుగా మార్చాలంటే వాడిని బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి అప్రూవల్గా తీసుకోవాలి, అప్పుడు అది కరెక్ట్ పద్ధతి. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లోవ్. ముందే వాటితో మాట్లాడుకొని నీకు బెయిల్ ఇప్పిస్తాము, నువ్వు కేసు అయిపోయిన వరకు బయట ఉండొచ్చు, నేను అప్రూవల్గా మారుతాము, తర్వాత శిక్ష కూడా పడదు, నేనేం చెప్తే మీరు వినాలి అనేది. దానికి సునీత ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. క్లియర్గా డేట్స్ ప్రకారం పడుతుంది. ముందు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడము, తర్వాత అప్లికేషన్ వేసుకోవడము పార్డన్కి, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడము, ఆ తర్వాత అప్రూవల్గా మార్చడము. మామూలుగా మర్డర్ చేసిన ఒక వ్యక్తి మర్డర్ చేశానని చెప్తాను ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత దాన్ని అప్రూవల్గా తీసుకున్నారు. ఎందుకంటే ముందే తీసుకుంటే ఆయన జైల్లో ఉండాలి కాబట్టి. దీన్ని బట్టి దస్తగిరి సిబిఐ దస్తగిరిని ఎంత పావగా వాడుతున్నారు, వాళ్ళిద్దరు ఎంత ముందే ఒప్పందంకి వచ్చినారు, దానికి సునీత ఎలా కోఆపరేట్ చేస్తుంది క్లియర్గా తెలుస్తుంది. అంటే కొందరు ఇప్పటికి కూడా ఫాల్స్ అని చెప్తారు, ఎందుకంటే మనం చెప్పలేము. తెలిసే ఇది కరెక్ట్ 30 ఇది ఒక టీవీ ఛానల్ తీస్తా, ఇది టీవీ, ఇది మెయిన్ డోరు, ఇది ఆ రోజు మర్డర్ జరిగిన రోజు తీసింది. క్లియర్గా ఇది టీవీ దాంట్లో కూడా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే పైన క్లియర్గా కనపడుతుంది. ఈ ఫొటోస్ సరే ఫొటోస్ టేక్ చేసినారు ఏమని అనుకున్నా కూడా క్లియర్గా వీడియోస్లో కూడా మీకు కనపడుతుంది. డోర్ విరిగిపోయినట్టు, ఇది డోర్ విరిగిపోయినట్టు టీవీలో కూడా చూసినారు. అంటే సమ్ ఛానల్ వాళ్ళు మామూలుగా ఇంట్లో వీడియోస్ తీస్తా చూసిన దాంట్లో. దీని ప్రకారం ఏంటంటే ఒకటి వాళ్ళు నార్మల్గా ఇంట్లోకి ఎంటర్ అవ్వలేదు, ఫోర్స్ఫుల్గానే ఎంటర్ అయినారనేది పిఏ కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ అయ్యగా అది కోర్టు వాళ్ళు కూడా అంగీకరించినది. ఇదేంటంటే ఇది డోర్, ఈ డోర్ రిపేర్ చేసినవి. డోరు ఇది తర్వాత ఒక 15 రోజులకు 20 రోజులకు సేమ్ డోరు రిపేర్ చేయించారు. సేమ్ డోరు, ఇది పాత డోరు, డ్యామేజ్ నార్త్ సైడ్ డోరు, ఇది సేమ్ డోరు మళ్ళీ రిపేర్ చేయించారు. ఏంటంటే ఇది ఈ వీడియోలు ఎట్లా వచ్చినాయి అనొచ్చు, అంటే రిపేర్ చేసిన వీడియోస్ ఎట్లా వచ్చినాయంటే ఒకటి దస్తగిరి సీన్ ఆఫ్ క్రైమ్లో ఈ దస్తగిరిని సీన్ రీక్రియేషన్ చేయడానికి మళ్ళీ ఇంట్లోకి తీసుకున్నారు. సో దాంట్లో క్లియర్గా తెలుస్తుంది మీకు, అంటే ఇది పాత బోల్ట్, బ్రాస్ పాత డోరు, అది నీట్గా రిపేర్ చేయించినాడు పగిలిపోయిన తర్వాత రిపేర్ చేయించి ఇది కొత్తది క్లియర్గా కనపడుతుంది. కొత్త డోరు పైన బోల్ట్ వేయించినాడు, కింద కూడా కొత్తది చేయించినాడు ఇరిగిపోయినట్టు. అంటే వాళ్ళు క్లియర్గా డోర్ ఇరిగిపోయింది, దాన్ని రిపేర్ కూడా చేయించుకున్నారు. వాళ్ళు సిబిఐ వారు ఏ ఫోటో నేరస్తులకు పోయినప్పుడు ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో తీసిన ఫొటోస్, ఈ ఫొటోస్ అన్నీ సిబిఐ వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ హార్డ్ డ్రైవ్ ఇస్తారు రీసెంట్గానే. ఆ ఫోటో దీంట్లో ఉన్న ఎవిడెన్స్ అవన్నీ. సో దీంట్లో క్లియర్గా తెలుస్తుంది నేరం జరిగిన రోజు ఎట్లయితే బోల్ట్ తలుపులు ఇరిగిపోయినాయో దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తెలుసు డోర్ ఇరిగిపోయింది అనే విషయం. వాళ్ళు ఎందుకు అప్పుడున్న సిట్ అధికారులకు చెప్పలేదు, సిబిఐకి చెప్పలేదు, వాళ్ళే ఆన్సర్ చేయాలి. ఇది జస్ట్ మీకు ఇది సిట్ పంచనామా అన్నమాట. సిట్ 1 అంటే టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడైతే హత్య జరిగిందో ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, సిట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎంత ఘోరంగా మిస్ అయినారో లేదంటే కావాలని దాచిపెట్టినారో కింద ఈ లాస్ట్ పాయింట్ చదువుతాయి. ఈ ద్వారా అన్ని లాక్లు సక్రమంగా ఉన్నాయి. ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్, లాక్లు అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఎటువంటి విరగలేదు. వాళ్ళ లోపల ఇంట్లో వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే లోపలికి పోయినారా లేదంటే అసలు ఎటువంటి ఫోర్స్ఫుల్ ఎంట్రీ లేదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సిట్ 1 ఫస్ట్లో చెప్పాలనుకునేది ఏంటంటే ఇంట్లోకి పోయిన వాళ్ళు బయట వాళ్ళు కాదు, వాళ్ళే నార్మల్గానే ఇంట్లోకి పోయి చంపినారు అనేది చెప్పదలుచుకున్నారు సిట్ 1 వాళ్ళు. ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ మర్డర్ జరిగిన రోజే, పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు, అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు,
ఇంట్లో వాళ్ళే చేశారు, ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు. సేమ్ ఆయన ఎలా చెప్పారు సిట్ నివేదిక కూడా అలాగే ఉంది. ఇంత ఓపెన్గా క్లూస్ టీమ్ వాళ్ళు బయట జనాలు వచ్చి బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినారని ఎవిడెన్స్ పక్కన పెట్టేసి చూడకుండా క్లియర్గా లోపల వాళ్ళే చేసినారు అని చెప్పడానికి ఓ పెద్ద బూటకం నాటకం స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడైతే ఏ నాటకం స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళది కూడా అదే కంటిన్యూ అయిపోయింది. దాంట్లో గంగిరెడ్డి ఎందుకు ఆల్రెడీ A4 స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా. గంగిరెడ్డిని డిఫెండ్ చేయడం కాదు, ఈ సాక్ష్యాలు మాత్రం చెప్తున్నా. గంగిరెడ్డి ఒకటే డౌట్ వస్తుంది. అవును, ఇప్పుడు నువ్వు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా గంట సేపు. లోపల నుంచి గంగిరెడ్డి తలుపు తీసినారన్నాడు, తలుపు బద్దలు కొట్టుకొని వచ్చినారు. గంగిరెడ్డి రాత్రి ఎవరు ఉమాశంకర్ రెడ్డి బైక్లో వచ్చినాడు. పోయేటప్పుడు ఉమాశంకర్ రెడ్డిని ఫస్ట్ మీ ముగ్గురం కలిసి గోడ దూకి బైక్లో పోయినాం అన్నాడు దస్తగిరి. 2 నెలలు అయితే మేమిద్దరమే దూకిపోయినాము, వాడు ఏదో ఫ్రంట్ డోర్ నుంచి పరిగెత్తినాడు అంటాడు. ఫ్రంట్ డోర్ పరిగెత్తాడు. A1 గురించి ఏం చెప్పరు, అసలు ఎట్లా పోయినాడో తెలియదు. ఆయన ఆ నుంచి పులివెందుల్లో వాళ్ళ ఇంటికి పోతే పులివెందులో నాకు తెలిసి 10 CCTV ఫుటేజ్లన్నీ ఉండవా. సిట్టు వాళ్ళు చూసిన టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళకి ఎందుకు దొరకలేదు CCTV ఫుటేజ్? సిట్టు చూసింది, సిబిఐ వాళ్ళు చూసిన సిటీ ఫుటేజ్ దొరకలా. ఆన్సర్ నేను అభియోగాల్లో డిఫెండ్ చేయడం కదా, నేను చెప్పిన దానికి సాక్ష్యాల తరఫా చూపిస్తున్నాను అంతే. వాళ్ళు చేసిన అభియోగాలు ఇప్పటి వరకు మేమన్నీ కోర్టులోనే సబ్మిట్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మెయిన్ మోటివ్ అంతే, ఎలక్షన్తో ఏదో సింపతి క్రియేట్ చేసి వాళ్ళ నాన్న మీద విపరీతంగా ప్రేమ ఉంది, మా నాన్నని చంపినారు అనే డ్రామా క్రియేట్ చేసి చంపింది వీళ్ళే అని వీళ్ళ మీద వేసి 3 ఏళ్ళుగా రెడీ చేస్తున్న స్టోరీకి ఇప్పుడు క్లైమాక్స్ ఇది అంతే. కొత్తగా ఏం కాదు, ముందు నుంచి ఉన్నాడు. ఇప్పుడు ముందంతా కోర్టులో మమ్మల్ని లోపల పెట్టాలా మెయిన్ శాడిజము. ఇప్పుడు కోర్టులతో సంబంధం లేదు, జనాలు వినాలా. జనాలు రోజు ముందు వచ్చి డ్రామాలు. డిమాండ్స్ కాదండి, జనాలకి తెలియజేయాలండి, డిమాండ్స్ కాదు. మీరు డిమాండ్ చేయడానికి మీ నుంచి నేనేం డిమాండ్ చేస్తాను. కోర్టు ఆబ్వియస్గా ఎలక్షన్లు కోర్టు ట్రయల్లో జరుగుతాయి, ట్రయల్లో నిజాలు తెలుస్తాయి. ఈ అలిగేషన్స్ బేస్లెస్, ఈ బేస్లెస్ అలిగేషన్స్ ఒక్క దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే అలిగేషన్. ఆ స్టేట్మెంట్ కూడా పూర్తిగా తప్పు. ఆ స్టేట్మెంట్ పట్టుకొని వీళ్ళు రోజు మా మీద అలిగేషన్ చేస్తుంటే దానికి రెస్పాండ్ అవ్వాలి కాబట్టి రెస్పాండ్ అవుతుంది. వాళ్ళ నుంచి డిమాండ్ అవ్వాల్సిన